ఏంటండి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు. లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకల్లా. అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా దారైపోయింది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి, లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడు తెల్లారు? దాన్ని కూడా లేకవే, వాటిని వచ్చి నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసొస్తాను. బాయ్. పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా? ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ కానీ అదొప్పని చేయలేదు కదా. అయ్యో పేకపోకలు, అయ్య బాబాయ్, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్, జడేజా, మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో, వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. నా కండకన్నా నేటి అయ్యి బాబాయ్, పంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి? బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారా? రాని చెప్తాను. స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో, రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా? చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో, ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎలాగా? అయ్యో, నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో, అప్పికడు గొంతులా ఉందే. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు విని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్, నాకేటైనదే? అమ్మాయి మేడం గారా, నాకేటైనదే? అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి, వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. షట్ అప్. ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నన్ను చూసింది మహాభారతమా? డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి.
రేయ్, చెప్పరా చెప్పు మళ్ళీ ATM దగ్గర ఏం చేస్తున్నాను ATM? చెప్పరా ATM? రేయ్, చెప్పరా రేయ్ వదులుతా అనుకున్నావా ఏంటి? రేయ్, అది కాదు. రండి మేడం మేడం, నేను ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం ఏం జరిగిందో చెప్పండి చెప్పట్లేదు మేడం చెప్పరా ఏంటి సార్ ఆయ్. సార్ చెప్పు. ఏం చెప్పమంటారు సార్ అయ్యో డబ్బుది మేడం డబ్బుది అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3 లే మేడం 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా మర్చిపోయా నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం నీకు దండం పెడతాను నన్నేం చేయకండి నేను నిజంగా మారిపోతాను నా తల్లి మీద ఒట్టు నీ యవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? ఆ? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది. పోస్ట్ మార్టమా వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే మేడం నీకు దండం పెడతాను నన్ను ఏం చేయకండి కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను ఆ? అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం కష్టపడి పనిచేస్తాను ఓసే గులాబీ నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే మాట్లాడవేంటే ఏం మాట్లాడిందిరా? ఆ? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను ఫ్లోలో 1,00,000 అంటాం నేను చెప్తే అన్ని నమ్మేటవేనా నార్మల్ నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం బుద్ధి వచ్చింది మేడం ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు బండారు బాబుకు ఫోన్ కలపరా. ఆ. హలో అన్నా నేను అన్న ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నా ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట లైన్లో ఉన్నాడు హలో, ఏసీపీ దుర్గా హియర్. గులాబీ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా కొంప ముచ్చావు కదే బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు నన్ను కలిసేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు దూల్పేట్. అక్కడే చావు నేను వచ్చేస్తాను ఉండు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ పోనేవారు అమ్మ బాబన్న ఇప్పుడు ఏం చెప్పాలి బాబన్న నేనే గులాబీ ఇద్దరమి నీ దగ్గరికి వస్తున్నాం జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా ఇంకొంచెం బలువు చేస్తా సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది ఎలా నుంచి చూడు గడబొంగులాగా పోతే కొమ్మ ముంచావు కదే ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు అందుకే డేట్ ఇచ్చాను నువ్వు వెళ్ళకపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే చంపని. ఆ? రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. ఆ? నీకేమే నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను నేను కాదు అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే అబద్ధం నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే అవే చెబుతా ఆ? ఎవడయ్యాడు కస్టమరా కుర్రాడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చాడండి అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా అయితే ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడే ఉండు 1 గంటలో వచ్చేస్తాం రావే అమ్మ కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా మామ గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా నేనే ఇస్తాను. ఆ? నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. వాయస్ ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20 ఇది ఒక 20 సూపర్ డబుల్ ప్రమోషన్ లాగా రండి క్యాండిల్స్ అమ్మా క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ కరెంట్ అలా పోగానే క్యాండిల్స్ క్యాండిల్స్ అని నువ్వు ఎలాగొచ్చేస్తున్నావు? కరెంట్ పోయినట్టు ఎలా తెలుసా? కొంప తీసి ఎలక్ట్రిసిటీ బోర్డులకి నీకేమైనా కనెక్షన్ ఉందా? చీపాడు అవి మాకు కనెక్షన్స్ ఉంటే మన ఇద్దరికే ఉండాలి కానీ మధ్యలో వాళ్ళెందుకు బాయ్యా ఏయ్, touch me not. బావేంటే బావా? నేను అసలు బ్రహ్మచారి. ఇదేంటి క్యాండిల్స్
లేండి లేవా ఎక్కువసేపు కలుతాయమ్మా ఇవి కాల్ట ఎందుకు మాకు పట్టుకుంటే స్మూత్గా పడిపోవాలి. ఓహో మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా ప్రాక్టికల్స్ కోసం అడుగుతుంది పర్వాలేదు చెల్లి ఏం తేడా రాదు ఒకసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వీటినే వాడాలనిపిస్తుంది ఇది హ్యాండ్ కాదు టార్చ్ లైట్. ఇది పూజకు పనికిరావు నాకొద్దులే. ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు. ఆల్రెడీ ఉన్నాయి లాభం లేదు. అవును కరెంటు పోవటం ఏంటి, ఎంటే దీని క్యారెక్టర్ ఎంటర్ అయిపోవటం ఏంటి, ఆ ఎంటే ఈ అమ్మాయిలందరూ ఇక్కడికి రావటం ఏంటి, వీళ్ళ కంటికి నేను ఎలా కనపడతాను అసలు? అమ్మో కాదు. ఏయ్ వెళ్ళలే 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 ఏయ్ నీ వేరే చెప్పాలి ఎలా పోతాలే భయ్యా మెయిన్ ఆన్ చేసుకో. మెయిన్ ఆన్ చేసుకుంటావా? వేసుకోమండి మెయినా